కూరలో ఉప్పు కారాలు తక్కువైతే తక్కువ ఎక్కువ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ టీతో మాత్రం అలా కాదబ్బా. నన్ను అడిగితే టీ పెట్టడం కూడా ఒక కళ. ఇంకా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మన చేతి టీ తాగడానికైనా మన ఇంటికి రావాలి, అలా ఉండాలి టీ అంటే. చిక్కటి పాలలో నీళ్లు కలుపుకుండా చక్కెర టీ పొడి వేసి చిన్న అల్లం ముక్క 2 ఇలాచీలు దంచి వేసేసి మరిగించుకోవాలి సన్నని సెగ మీద. ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి, వచ్చేయండి. చాలా మంది నన్ను నేను రెగ్యులర్ గా వేసుకుని బ్లాక్ బీట్స్ గురించి అడుగుతున్నారు కదా, ఎక్కడ తీసుకున్నారు అని. నేనైతే వీటిని బయట ఆఫ్లైన్ లోనే అంటే ఒక స్టోర్ లో తీసుకున్నాను మా ఇంటి దగ్గర. కాకపోతే ఇవి ఆన్లైన్ లో ఎక్కడైనా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను చాలా పేజెస్ అయితే వెతికాను. నా దగ్గర ఉన్న క్వాలిటీ సేమ్ డిజైన్ ఎక్కడుందా అని చూస్తే శ్రీ వారాహి కలెక్షన్స్ లో అయితే ఉందన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాళ్ళ పేజ్ కి మెసేజ్ చేసి తీసుకోండి. ముందే చెప్తున్నాను, ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు, ఎందుకంటే చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు నా బ్లాక్ బీట్స్ గురించి బాగున్నాయి అని. అందుకే మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నాను. టీని సన్నని సెగ మీద మరిగించిన తర్వాత కలర్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు టీ రెడీ అయిందా లేది అని. అన్న చేతి టీ తాగిన తర్వాత తలనొప్పి ఉన్న వాళ్ళకి సెకండ్ లో తలనొప్పి ఎగిరిపోవాలి, కానీ లేని తలనొప్పి మాత్రం రావద్దబ్బా మన చేతి టీ తాగిన తర్వాత. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. మరి మీరేమంటారు మరి?